మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు. మీరేమి చేసినను అవి మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. మనం ఏ పని చేసినా దేవుని నామానికి మహిమకరంగా నమ్మకంగా చేయాలి. యోసేపు కథను గుర్తు చేసుకుందాం. అతను పోతీఫర్ ఇంట్లో బానిసగా ఉన్నా, జైల్లో ఖైదీగా ఉన్నా తన పనిని చాలా శ్రద్ధగా నిజాయితీగా చేశాడు. ఎందుకంటే తను యజమాని కోసం కాకుండా ప్రభువు కోసమే పని చేస్తున్నానని నమ్మాడు. అందుకే దేవుడు అతన్ని అన్ని పనులలో ఆశీర్వదించాడు. సామెతలు 22:29లో తన పనిలో నిపుణత గలవాన్ని చూచితివా, అల్పులైన వారి ఎదుట కాదు, వాడు రాజుల ఎదుటనే నిలుచును అని రాయబడి ఉన్నది. మీరు మీ ఉద్యోగంలో ఉన్నా, ఇంటి పనులు చేస్తున్నా, చదువుకుంటున్నా ఆ పనులు కేవలం జీతం కోసం, మార్కుల కోసం చేయకండి. ఎందుకంటే నిజమైన యజమాని మిమ్మల్ని చూస్తున్నాడని నమ్మండి. కాబట్టి ఈ రోజు నుండి ఏ పనిలోనూ అడ్డదారులు తొక్కకుండా, బద్దకించకుండా పూర్తి మనసుతో చేయండి. మీరు చేసే ప్రతి మంచి పని దేవునికి మహిమని తెస్తుంది. దేవుడిచ్చే ప్రతిఫలాన్ని మీరందరూ పొందుకుందురుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.